ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోందా? ప్రధాన పార్టీలన్నీ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయా? తాజాగా కొందరు అభ్యర్థులను మారుస్తూ విడుదల చేసిన జాబితాలో వైసీపీ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? జనసేన కూటమిలో బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు? మరి అటు జనసేన టీడీపీ కూటమిలో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ మాత్రమే ఇప్పటిదాకా అభ్యర్థులను ప్రకటించింది. పోటీలో మేము సైతం అంటూ జనసేన టీడీపీ కూటమి ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను, జనసేన 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా 118 సీట్లను అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ 2 పార్టీల నుంచి 99 మంది పేర్లను మాత్రమే వెల్లడించారు. మొదటి జాబితాలో టీడీపీకి 94, జనసేనకు 5 సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ జనసేన కేవలం 5 పేర్లు మాత్రమే వెల్లడించింది. మిగతా 19 మంది పేర్లను తర్వాత ప్రకటిస్తామని జనసేన అధినేత ప్రకటించారు. అయితే జనసేన టీడీపీ కూటమి చెబుతున్నట్లు 118 స్థానాల్లో అభ్యర్థులు ఖరారైతే మిగతా 57 స్థానాల్లో బీజేపీకి ఎన్ని సీట్లో తేలాక మిగతావి తెలుగుదేశం ప్రకటించే అవకాశం ఉంది. ఇక బీజేపీ అడిగినన్ని సీట్లిస్తే వైసీపీకి లాభం ఏమో అని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. వైసీపీ ఓటమికి కూటమి కడితే ఇలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా ఆ పార్టీకి లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం జనసేన టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారని అంటున్నారు. ఇప్పటికే అటు వైసీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 7 జాబితాలను ప్రకటించిన వైసీపీ తాజాగా మరో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 8వ జాబితా విడుదల చేసింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోసయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, గంగాధర నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కిలారి రోసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది. అంతేకాకుండా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారి రోసయ్యకు అవకాశం కల్పించింది. ఇక కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది.
మరోవైపు జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసింది. నారాయణస్వామి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ కేటాయించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు కొత్త అభ్యర్థిగా కళత్తూరు కృపాలక్ష్మిని నియమించారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. సిద్ధం అంటూ సీఎం జగన్ చేస్తోన్న ఎన్నికల నినాదంపై వైసీపీ క్యాడర్కి ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డిజిటల్ వాట్సాప్ స్పేస్లో ఎన్నికల స్లోగన్ సిద్ధంను విస్తృతంగా తీసుకువెళుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇంకోవైపు జనసేన టీడీపీ తాజాగా మొదట ప్రచార సభ తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం జెండా పేరుతో ఏర్పాటు చేశారు. కూటమి పార్టీలు కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించాయి. ఎన్నికల స్కెడ్యూల్ రాకముందే సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించి అధికార పార్టీకి యుద్ధమని సవాల్ విసిరిన కూటమి తాజాగా ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా యుద్ధానికి సిద్ధమని సంకేతాలిచ్చినట్లయింది. తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి ఎన్నికల కథనరంగంలో దూసుకువెళ్తున్నాయి. అటు వైసీపీ కూడా ఢీ అంటే ఢీ అంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జగన్ ఇలా అధినేతలందరూ ఏపీలో రాజ్యాధికారం కోసం పోటాపోటీగా దూసుకువెళ్తున్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ఎవరెంత ప్రభావం చూపుతారనేది.